మీ రమ్య. టీఎస్కే స్క్రీన్ న్యూస్కి స్వాగతం. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వాక్వేలో ఓ మహిళను వెంబడించిన యువకుడు. బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో నివసించే యువతి 33 సంవత్సరాలు ఆదివారం సాయంత్రం కేబీఆర్ పార్క్ లోపల తన తల్లితో కలిసి వాకింగ్ కోసం వచ్చారు. పార్క్ లోపల వాకింగ్ చేస్తుండగా ఆమెని అనుమానాస్పదంగా స్థితిలో ఒక యువకుడు వెంబడించాడు. అనుమానమించిన యువతి నెమ్మదిగా తన సెల్ ఫోన్లో వీడియో తీసింది. అదే సమయంలో షీ టీమ్స్కు చెందిన ఒకరు వాకింగ్ కోసం వచ్చారు. ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే షీ టీమ్కు సమాచారం అందించారు. యువతి పార్క్ వద్ద ఉన్న సెక్యూరిటీకి సమాచారం ఇవ్వడంతో ఆగంతుకుడిని పట్టుకున్నారు. అతన్ని వివరించగా కోల్కతాకు చెందిన అబ్దుల్ రహమాన్ 28 సంవత్సరాలుగా గుర్తించారు. నిందితుడికి అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. అదే సమయంలో పార్క్ వద్దకు షీ టీం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసుని దర్యాప్తు చేశారు.